ఒకరోజు సాయంత్రం డాగ్ తన బేబీతోటి నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. కానీ ఏదో శబ్దం వినపడి వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ ఒక సింహం బాధతో మూలుగుతూ కాలు పట్టుకొని కూర్చొని ఉంటుంది. వెంటనే ఆ డాగ్ అండ్ పప్పి సింహం దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఆ ముళ్ళును తీయడానికి ప్రయత్నించి పెద్ద ముళ్ళును సింహం కాలు నుండి తీసేస్తారు. గాయాన్ని శుభ్రం చేస్తారు. సింహంకి బాధ తగ్గి ఊపిరి పీల్చుకుని థ్యాంక్స్ చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత ఒక తెలివైన పిల్లి డాగ్ ఇంటికి వచ్చి నిన్ను మా ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేస్తాను రా అని తీసుకెళ్ళి వెళ్తుంది. డాగ్ అండ్ పప్పి ఒప్పుకొని ఆ నైట్ డిన్నర్కి వెళ్తారు. కానీ పిల్లి రహస్యంగా సింహం దగ్గరికి వెళ్ళి నీకు ఈరోజు విందు సిద్ధంగా ఉంది, త్వరగా వచ్చే అని చెప్తుంది. డాగ్ అండ్ పప్పి పిల్లి ఇంటికి చేరుకోగానే సింహం కూడా అక్కడికి వస్తుంది. వెంటనే డాగ్ అండ్ పప్పి భయపడిపోయి ఆగిపోతారు. కానీ సింహం వాళ్ళని దగ్గరగా చూసి వాళ్ళు ఇదివరకు చేసిన సహాయాన్ని గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతుంది. మిమ్మల్ని నేనేం చెయ్యను, నన్ను క్షమించండి అని అంటుంది. పిల్లిని చూసి వీరిద్దరూ నా ప్రాణాన్ని కాపాడారు, వాళ్ళకి నేను కృతజ్ఞతగా ఉండాలి, అంతేగాని హాని చెయ్యకూడదు, నువ్వు కూడా ఇతర జంతువులకు హాని చెయ్యకు అని అంటుంది. పిల్లి సిగ్గుపడుతుంది. అందరూ స్నేహితులయ్యి చక్కగా కూర్చొని కలిసి భోజనం చేస్తారు, ఆనందంగా జీవిస్తారు. దయ ఎప్పుడు మనకి తిరిగి వస్తుంది. మనం చూపిన మంచితనం ఎప్పుడో ఒకరోజు మనకి రక్షణగా మారుతుంది. ఈ చిన్ని స్టోరీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.